తుల ఉమ దారెటు ఆఖరు జాబితాలో కమలం పార్టీ టికెట్ ఇచ్చింది. సంతోషంగా వెళ్లి నామినేషన్ కూడా వేశారు తుల ఉమ. కానీ కొన్ని గంటల్లోనే ఆమె అభ్యర్థిత్వాన్ని పార్టీ క్యాన్సిల్ చేసింది. బీసీల ఆత్మగౌరవం, బీసీ ముఖ్యమంత్రి అంటూ ప్రకటనలు చేసిన బీజేపీ బీసీ వర్గానికి చెందిన అభ్యర్థికే కంటతడి పెట్టించారు. వేములవాడ రాజన్న క్షేత్రంలో రాజకీయ రచ్చకు తెరతీశారు. ఈ మొత్తం ఎపిసోడ్లో ఇద్దరు బీజేపీ ముఖ్య నేతల పాత్ర ఉందంటున్నారు. ఒకరు ఆమెకు సీటిప్పిస్తే మరొకరు ఆమెకు టికెట్ క్యాన్సిల్ చేయించారు. ఇప్పుడు తుల ఉమ దారెటు కమలం పార్టీలోనే ఉంటారా, మరో దారి చూసుకుంటారా? లెట్స్ వాచ్. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతను ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. కానీ వేములవాడ రాజన్న సన్నిధిలో ఒక మహిళ, పైగా బీసీ నేతకు ఇచ్చిన అసెంబ్లీ ఎన్నికల టికెట్ను నామినేషన్ వేసిన తరువాత క్యాన్సిల్ చేసిన తీరు వేములవాడలో హాట్ టాపిక్ గా మారింది. తాను బీసీని కాబట్టే తన వెనుక ఎవరూ లేరనే ఇలా అవమానించారని ఆ నేత తుల ఉమ కన్నీళ్లతో వాపోయారు. ఈ పరిణామం బీసీ వర్గాల్లో కమలం పార్టీ పట్ల ఆగ్రహానికి దారితీస్తుందనే ప్రచారం కూడా సాగుతోంది. బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడు వికాసరావుకు టికెట్ ఇవ్వడానికి తుల ఉమకు ఇచ్చిన సీటును పార్టీ క్యాన్సిల్ చేసింది. బీజేపీలో తుల ఉమకు అన్యాయం జరిగిందని వేములవాడలోని బీసీ సంఘాలు ఆమెకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించాయి. తుల ఉమకు టికెట్ కేటాయించడంపై హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో చెన్నమనేని వికాసరావు వర్గీయులు నిరసనలు చేపట్టారు. టికెట్ వికాసరావుకు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. ఏం జరిగిందో ఏమో గాని చివరకు నామినేషన్ వేశాక తుల ఉమకు బీఫామ్ ఇవ్వకుండా డాక్టర్ చెన్నమనేని వికాస్ కు బీఫామ్ ఇవ్వడంతో ఒక్కసారిగా వేములవాడలో కాకరేగింది. ఇప్పటికే బీజేపీలో కీలక నేతలుగా మారిన బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య పచ్చగడ్డి వెయ్యకుండానే భగ్గుమంటున్న పరిస్థితుల్లో వేములవాడతో పాటు పలు సెగ్మెంట్ల టికెట్ల కేటాయింపు విషయంలో వీరిద్దరి మధ్య ఓ యుద్ధమే నడిచిందన్న ప్రచారం జరిగింది. వికాసరావుకు ఆయన తండ్రి మద్దతు ఎలాగూ ఉంటుంది. అలాగే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. ఇక తుల ఉమ మాత్రం ఈటల రాజేందర్ అనుచరురాలిగా ఆయన్నే నమ్ముకుంది. చివరి వరకు ఈటల మాటే నెగ్గినట్టు కనిపించినా చివరాఖరకు వికాసరావుకే టికెట్ దక్కడంతో ఇప్పుడు ఈ ఫైట్ వికాసరావు, తుల ఉమకు మధ్య మాత్రమే పరిమితం కాకుండా దీని వెనుకున్న పెద్దల మధ్య నెలకొన్న ఘర్షణ కూడా తెరపైకొచ్చేలా చేసింది. దీంతో వేములవాడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తుల ఉమకు టికెట్ కేటాయింపుపై ముందే ఊహించారో లేక ఇంటర్నల్ సోర్స్ ఏమైనా ఉందో గాని మంత్రి కేటీఆర్ ఉమకు అన్యాయం జరగబోతోంది కాబట్టి అలాంటి పరిస్థితి వస్తే ఆమెను వెంటనే వెళ్లి కలవండి, ఆమెతో మాట్లాడండి, పార్టీలోకి ఆహ్వానించండంటూ ఆదేశించినట్టుగా విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తోటి ఆరోగ్యం నేతృత్వంలోని బృందం తుల ఉమను కలిసి చర్చించింది, పార్టీలోకి ఆహ్వానించింది. ఈ పరిణామాన్ని కాంగ్రెస్ కూడా తనకు అనుకూలంగా మలుచుకునే యత్నం చేసింది. కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ కూడా బీసీ కాగా బీఆర్ఎస్ కంటే ముందే తుల ఉమను కలిసి సానుభూతి ప్రకటించి పరామర్శించి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. శనివారం సాయంత్రం వరకు జరిగిన రకరకాల సంప్రదింపుల అనంతరం వేములవాడలోని తుల ఉమ ఇంటికి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి విష్ణునాథ్ వెళ్లి ఆమెతో చర్చలు జరిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మాజీ జెడ్పీ చైర్పర్సన్ గా ఉద్యమ నాయకురాలిగా పేరున్న తుల ఉమ రాక తమకు మరింత బలాన్నిస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. బీజేపీ నుంచి కూడా మరో వెలమ సామాజిక వర్గ నేతనే బరిలోకి దించడం, బీజేపీ అభ్యర్థికి డాక్టర్ గా వ్యక్తిగత ఇమేజ్ తో పాటు మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కుమారుడిగా బలమైన నేపథ్యం ఉండడం, కాంగ్రెస్ అభ్యర్థి బీసీ కావడం, గతంలో 4 సార్లు ఓటమి పాలైన సానుభూతి కూడా ఆయనకు ఉండడంతో ఇవన్నీ తట్టుకోవాలంటే తుల ఉమ వంటి నేత రీఎంట్రీ తమ పార్టీకి తక్షణ అవసరమన్నది అధికార బీఆర్ఎస్ యోచన. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ ఉన్నదని భావించిన ఆమె హస్తం గూటికే వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. బీఆర్ఎస్ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు దక్కక అధికార పార్టీకి మాత్రమే పరిమితమైన రాజకీయ సంక్షోభం ఇప్పుడు బీజేపీకి కూడా విస్తరించింది. ఈ క్రమంలో వేములవాడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇంతకాలం తండ్రి వారసత్వంతో ఎమ్మెల్యేగా కొనసాగి ఇప్పుడు సీటు రాకపోవడంతో గులాబీ బాస్ పై అలిగి జర్మనీ వెళ్లిపోయిన చెన్నమనేని రమేష్ బాబు గులాబీ పార్టీ అభ్యర్థికి మద్దతిస్తారా, లేక ప్రత్యర్థి పార్టీ అయినప్పటికీ సొంత బాబాయ్ కొడుకైన డాక్టర్ చెన్నమనేని వికాసరావుకు మద్దతిస్తారా అనే చర్చ వేములవాడలో ఆసక్తికరంగా సాగుతోంది.